మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు యూజువల్గా సో దాన్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం ఎలా సార్? క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాలా రకాల క్యాన్సర్స్లో సిమ్టమ్స్ ఉండవు, యా ఉన్నా చాలా మైల్డ్గా ఉంటాయి. ఓకే, అందరూ అవి నెగ్లెక్ట్ చేస్తారు. ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, హెడేక్, అర్లీ మార్నింగ్ హెడేక్, లేకపోతే నిద్రలో లెగుస్తాం, 2-3 హెడేక్తో నిద్ర లెగుస్తాం. ఓరల్ క్యాన్సర్స్ అనుకోండి, మానని పుండు, నొప్పి ఉండదు, ఓకే, పెరుగుతూ ఉంటుంది, అశ్రద్ధ చేస్తారు, నొప్పి లేదు కదా అని. ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, రెడ్డిష్ అండ్ వైటిష్ ప్యాచెస్ నోట్లో ఎక్కడైనా ఒక చోట, ఓకే, నాలుగు మీద కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండటం, మింగటానికి ఇబ్బందిగా ఉండటం, మాటలో స్పష్టత కోల్పోవటం, బ్లడ్ రావటం, ఇవేవి కూడా నొప్పి కలిగించవు. ఓకే, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. లంగ్ క్యాన్సర్, క్రానిక్ కాఫ్, సగం మంది స్మోకర్స్లో కాఫ్ ఉంటుంది. ఏమనుకుంటారు వాళ్ళు? స్మోకర్స్ కాఫ్ అనుకుంటారు. ఒకవేళ కాఫ్ ఉన్నా, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ చేశారు, ఏమి లేదని చెప్పారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేస్తారు, ఆ సిటీ స్కాన్ చేస్తే రేడియేషన్ ఉంటుందని మొన్న ఎవరో డాక్టర్ గారు చెప్పారు. సో ఇవి వదిలే ఇంట్లోనే ఉంటారు, పెరిగిపోతుంది. ఆ రోజు స్మోకర్స్ బ్రాంకైటిస్ కావచ్చు, ఈ రోజు క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. ఓకే, 1 yearలో ఎంతో చేంజ్ వచ్చి ఉండొచ్చు బాడీలో. గ్యాస్, చాలామంది చెప్తుంటారు నాకు బాగా గ్యాస్ అండి, నా పేషెంట్ చాలామంది చెప్తారు అసలు గ్యాస్ బిళ్ళలేదే నేను పొద్దున్నే రానండి బయటికి. అది రెగ్యులర్ పరిపాటిగా అయిపోయింది సార్ అందరికి. ప్యాంటడాక్ టాబ్లెట్ వేసుకోకుండా నేను బయటికి రానండి. పేర్లు కూడా తెలుసు వాళ్ళకి. మా చిన్నప్పుడు ర్యాంటాక్ అనేవాళ్ళు. ఆ ర్యాంటాక్ తాగితే క్యాన్సర్ వస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంటాక్ బ్యాన్ చేసేసింది. ఓకే, ఈ ప్యాంటడాక్, వీటిని ప్యాంటప్రజాలు, రాబిప్రజాలు ఇవి వాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా ఒక 3-4 ఏళ్ళ క్రితం వరకు కూడా ఫుడ్ టైంకి తీసుకోకపోవటం, కష్టపడి పని చేయాలి కదా, టైంకి తీసుకోకపోవటం, ఫుడ్ రెడీగా ఉండకపోవడంతో కడుపులో మంట వస్తే అనుభవంతో చిన్న టాబ్లెట్ వేసుకునేవాడిని. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ప్యాంటప్రజాలు, రాబిప్రజాలు వాడుతున్న వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే, ర్యాంటాక్ వాడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేశారు. మరి ఇవి కూడా కొన్నాళ్ళు పోతే బ్యాన్ చేస్తారు. సో ఏ డ్రగ్స్ కూడా మంచివిగా ఊరికే వేసుకోకూడదు. సో ఈ గ్యాస్ అందరికీ ఉంటుంటుంది, చెప్తారు. అది పొట్టలో ఫుల్నెస్, గ్యాస్ అనకూడదు. సో స్టమక్ క్యాన్సర్, సౌత్ ఇండియాలో పురుషుల్లో కామనెస్ట్ క్యాన్సర్ సింగిల్ ఆర్గన్ స్టమకే. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, పికిల్స్, సాల్టెడ్ పికిల్స్, ఇవన్నీ కూడా స్పైసీ ఫుడ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ స్టమక్ దారితీస్తాయి. దానికి ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటి? కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం. అంటే రోజు పొద్దున్నే 4 ఇడ్లీలు తింటారు, 2 తినగానే పొట్ట ఫుల్ అవుతుంది అనుకోండి. ఓకే, దట్స్ ఎ వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఓకే, దాన్ని ఏమనుకుంటారు? గ్యాస్ అనుకుంటారు. మళ్ళీ ఆ టైంలో ప్యాంటప్రజాల్ వేసుకుంటారు, సెట్ అయిపోతుంది అనుకుంటారు. అది ఈ సిమ్టమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. వామిటింగ్ రావటం, లేకపోతే నిన్న తినది అరగలేదు, వాంతికి వచ్చింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని ఎవరు అనుకుంటారు? కడుపులో మంట, యాసిడిటీ. నిన్న బావర్చికి వెళ్ళి బిర్యానీ తిన్నాను, దానివల్ల వచ్చింది అనుకుంటారు తప్ప దీనివల్ల అనుకోరు కదా. మోషన్లో బ్లడ్ పట్టడం, పైల్స్ ఉన్నాయి అనుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పైల్స్ అన్నాడు, క్రీమ్స్ ఇచ్చారు, తగ్గిపోయింది. ఇవాళ కూడా అదే అనుకుంటారు. అది క్యాన్సర్ వల్ల బ్లీడింగ్ కావచ్చు. కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ ఉండటం, ఆల్టర్నేటివ్గా ఉండటం, అమీబియాస్ అనుకుంటారే తప్ప క్యాన్సర్ అని అనుకోరు కదా. అవును సార్. అలా ప్రతి ఇది కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. మన బాడీలో వచ్చే ప్రతి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఓకే, ఎటువంటి మార్పు అయినా మన దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ ఫిజిషియన్ కలవాలి. ఓకే, మన ఫ్యామిలీ ఫిజిషియన్కి ఐడియా ఉంటుంది మన మీద. ఒకసారి వచ్చాడు గ్యాస్తో, మళ్ళీ రెండోసారి వచ్చాడు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతని దగ్గరికి వెళ్తే అతనే పట్టుకోగలడు. ఓకే, ప్రతిసారి ఇంకొక డాక్టర్ని మార్చామనుకోండి, మళ్ళీ ఆయన కొత్తగా ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఉంటుంది. ఆయన ముందు మెడిసిన్స్ ఇస్తారు తగ్గడానికి. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గలేదు, రెండోసారి వచ్చాడు, సరే మళ్ళీ మెడిసిన్ ఇచ్చొద్దాం, మూడోసారి వచ్చాడు, ఏదో ప్రాబ్లం ఉంటుంది, స్కాన్ చేద్దాం అనుకుంటారు. ఓకే, సో మన ఇనీషియల్గా మన ఇండియాలో ఏంటంటే ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సిమ్టమ్ తగ్గకపోతే డాక్టర్ని మార్చేస్తాం.
ఈ డాక్టర్ హస్తవాసి బాగాలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. యా ప్లీజ్ సార్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అండి, ఓకే. పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్. హోర్స్నెస్ ఆఫ్ వాయిస్తో ENT సర్జన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి యాంటీబయాటిక్స్, కొంచెం ఎడిమా తగ్గడానికి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఇచ్చారు, తగ్గింది. ఒక 2 వారాల తర్వాత 3 వారాలు బాగానే ఉన్నారు. 4వ వారం మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తూ కన్సల్టేషన్ అని చెప్పి తనే మందులు తెచ్చుకొని తీసుకున్నాడు. సేమ్ టాబ్లెట్స్ రిపీట్. ఏదో కొంచెం రిలీఫ్ ఉంది, కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ వచ్చింది, ఈ డాక్టర్ గారు సరైన మందులు ఇవ్వలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే. ఆయన ఏం చేశాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు మందులు ఇవ్వటం. మళ్ళీ ఇంకో 2 నెలలు గడిచిపోయింది. తర్వాత ఇంకా తగ్గలేదు. అప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కేర్ఫుల్గా విని ఈసారి ఎండోస్కోప్ చేశాడు. లారింగోస్కోపీ చేస్తే స్వరపేటిక క్యాన్సర్ వచ్చింది. స్వరపేటిక క్యాన్సరా? ఎస్ సార్, అలా కూడా ఉంటుందా? నా దగ్గరికి వచ్చాడు, నేను స్వరపేటిక తీసేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ గారికి, ఓకే, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ప్రొఫెసర్ గారికి. ఆఫ్ కోర్స్ ప్రాసెసెస్ పెట్టాం, మాట్లాడుతున్నారని అది వేరే విషయం. బట్ ముందే పట్టుకొని ఉంటే సింపుల్ రేడియేషన్తో అది క్యూర్ అయిపోయేది. స్వరపేటిక తీయాల్సిన అవసరం వచ్చేది కాదు. రెండోసారి కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని ఉండేవారు. యా, తగ్గలేదు, అనుమానంగా ఉంది, చేసి చూద్దాం అనుకునేవారు. ఇది మనకి ప్రాబ్లం ఇండియాలో. ఓకే, మార్చేస్తుంటాం డాక్టర్ని. హస్తవాసి బాగాలేదు డాక్టర్ గారిది. అండ్ సార్, సో లాస్ట్ ఇయర్ మనము అంటే యూజువల్గా మన ఐడ్రీమ్తో మాట్లాడేటప్పుడే మీరు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు అనేది కూడా అవైలబిలిటీ అనేది కూడా రాబోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అవైలబిలిటీ ఏమన్నా ఉందా? వస్తున్నాయి. క్యాన్సర్కి సైంటిస్టులు మోస్ట్ రీసెర్చ్ ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైమ్ ద రీసెర్చ్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ క్యాన్సర్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు మన ప్రజలు, మన సైంటిస్ట్ కాంకర్ చేయలేని అన్ని కాంకర్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అన్నీ చేస్తారు. క్యాన్సర్ని కాంకర్ చేయలేకపోయారు. క్యాన్సర్కి అనేక రకాలైన మెడిసిన్స్ కనుక్కుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ వస్తుంది. అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేయటం. అంటే ఆ ఇమ్యూని థెరపీతోనే దాన్ని, అంటే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయొచ్చు. ఓకే. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఓకే. దే ఆర్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. కరోనా లానే దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ దెమ్ ఆల్సో. ఓకే. దే చేంజ్ జెనెటిక్ మ్యూటేషన్ చేంజెస్. ఒకే క్యాన్సర్ ఒక పేషెంట్లో 4 చోట్ల ఉంటుంది. ప్రతిదానికి వేరు మ్యూటేషన్స్ ఉంటున్నాయి. అంటే ఒక మెడిసిన్ ఇస్తే ఒక చోట తగ్గుతుంది, మిగతా చోట పెరుగుతుంది. ఓకే. సో ఇంకా మనం దాన్ని కాంకర్ చేయలేకపోయాం. బట్ ఐఎమ్ షూర్ వీ విల్ బీ ఏబుల్ టు కాంకర్ దిస్. ఎస్. ఇప్పుడు కొత్తగా మన ఈ మధ్య జెరోదా CEO నితిన్ కామత్ ప్రైమ్ మినిస్టర్ గారితో పాడ్కాస్ట్ చేశారు, చూశారు కదా. అంతకుముందు ఆయన బిల్ గేట్స్తో చేశారు. ఓకే. బిల్ గేట్స్ని ఆయన అడిగారు, మీరు మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటారు అని. ఆయన చెప్పారు, నేను వైటమిన్స్ తీసుకుంటాను, దానికేమి డౌన్ సైడ్ లేదు, రెగ్యులర్గా హెల్త్ చెక్ చేయించుకుంటాను, నేను ఇంకొక స్పెషల్ టెస్ట్ చేయించుకుంటాను, అది మీ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు ఇంకా. ఆ టెస్ట్ చేసుకుంటే నాకు ఇట్స్ ఎ మ్యాజికల్ ఇన్ ద సెన్స్ దట్ మిగతా ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ కంటే చాలా ముందుగా క్యాన్సర్ని పట్టేస్తుంది. ఓకే. ఎస్, ఆ టెస్ట్ చేసుకుంటే ముందుగా ఒక 77 రకాల క్యాన్సర్ని పట్టేస్తుంది. అంటే మీకు నియర్ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందో లేదో చెప్పేస్తాం. ఆ టెస్ట్ ఇప్పుడే మేము అందుబాటులోకి తెచ్చాం. ఓకే. లాంజివిటీ లాంచ్ అని మొన్న ఈ మధ్య లాంచ్ చేసాం. ఓకే. 10th ఫ్లోర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. అంటే ఒక వేరే కంపెనీ లాంచ్ చేసింది, ఒమేగా లేకుండా. ఆ లాంజివిటీ లాంజ్లో లాలాజలంని పరీక్ష చేసి, ఇజ్రాయలీ టెక్నాలజీ. ఓకే. ఇజ్రాయలీస్ ఆర్ ఫార్ సుపీరియర్ అండి, చైనీస్ కన్నా సుపీరియర్ వాళ్ళ బ్రెయిన్ టెక్నాలజీ. వాళ్ళు ఇంకా ఇది ఫార్ సుపీరియర్ రేస్. ఓకే. జూస్. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళే సైంటిస్టులు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జూవే, యా. కార్ల్ మార్క్స్ ఈజ్ ఎ జూ. సో వాళ్ళు రోబస్ట్ టెక్నాలజీ క్రియేట్ చేశారు. ఓకే. ఆ టెక్నాలజీ మనం అందుబాటులో తీసుకొచ్చినప్పుడు లాలాజలంని పరీక్ష చేసి మీకు నియర్ ఫ్యూచర్లో 77 క్యాన్సర్లు వస్తాయో రావో చెప్పేయగలం. సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు ఎంత కూడా చెప్పేయగలం. ఓకే. ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోందండి. ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఒక దేశం వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ మీద చేస్తుంది. వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ ఎంత అందరికీ జెనోమిక్ మ్యాపింగ్ చేశారు.
ఈ జెనెటిక్ చేంజ్ ఉంటే ఇతను టెండో ఎకిలిస్ ఇంజురీ నుంచి తొందరగా రికవర్ అవుతాడు. ఓకే. ఈ జెనెటిక్ చేంజెస్ ఉంటే ఇతను పేస్ బౌలింగ్కి బాగా ఉపయోగపడతాడు. ఓకే. అతనికి అది లేకపోతే పేస్ బౌలర్ అయినా మీడియం పేసర్గా మార్చేస్తున్నారు అతను. ఓకే, ఫస్ట్ ఆ జన్యుపరంగా చూసుకొని అతని స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉమెన్ చాలామంది ఉన్నారు. అవును సార్. ఎందుకు రావట్లేదు వాళ్ళతో ఫెర్టిలిటీ? IVF చేస్తున్నాం రావట్లేదు, 5 సార్లు చేసాం రావట్లేదు. ఈ జన్యుపరమైన చేంజెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకని? నాకు పొట్ట ఎక్కువగా ఉంది, సన్నగా ఉన్నా కూడా ఊబకాయ. దిస్ అబ్డామినల్ గర్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యా. మీలో నాలో ఏదో జన్యుపరమైన మ్యూటేషన్ ల్యాకింగో ఎక్స్ట్రా ఉందో ఉంది. ఓకే. అందుకే పొట్ట ఎక్కువ వస్తుంది. సో ఇలా అన్నిటికీ కూడా జన్యుపరమైన కారణాలే ఉంటున్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఈ మా యొక్క ఈ సైంటిఫిక్ టీమ్ హెడ్ ఈజ్ ఎ కార్డియోథొరాసిక్ సర్జన్. ఓకే. ఆయనకి ఒకసారి సడన్గా బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. బ్లడ్ క్లాట్ ఈజ్ వెరీ డేంజరస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అది లంగ్స్ కనుక వెళ్తే నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. ఆయన ఆ క్లాట్ ఎందుకైందో తరోగా జన్యుపరమైన ఎవాల్యుయేషన్ చేసుకున్నారు టెల్ అవీవ్ యూనివర్సిటీలో. JAK2 మ్యూటేషన్ ఉందని తెలుసుకున్నారు. జర్మనీ వెళ్ళి ఒక క్లినికల్ ట్రయల్లో జాయిన్ అయ్యి జీన్ థెరపీ తీసుకున్నారు. నవ్ హీ గాట్ క్యూర్డ్ ఆఫ్ హిస్ పాలీసైథీమియా వీరా అనే ఒక క్యాన్సర్ లాంటిది. రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. దెన్ హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. దెన్ హీ చేంజ్డ్ హిస్ ప్రొఫెషన్. Took research funding from the government, from the university, developed a good strategy, okay, good solution for all these genetic mutations. He had come to Hyderabad. Last Tuesday he was here. Okay. Wednesday, 12th. So he addressed the press. Okay. So ఇది మేము అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా క్యాన్సర్ రావటాన్ని వే బిఫోర్ అదర్ టెస్ట్ డయాగ్నోస్ మీకు చెప్పగలుగుతాం. ఓకే. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. కోలన్ క్యాన్సర్ వస్తుందంటే మీరు ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, 3 నెలలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటారు, రావటాన్ని ముందుగా పట్టుకొని దాన్ని కట్ చేసేస్తారు, క్యూర్ అయిపోతుంది. క్యూర్. అంటే మనము సో ఫ్యూచర్లో వచ్చే కొంచెం ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం వెంటనే బయటపడవచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. విజయ్ సినిమా చూసారా? నేను దీనికోసమే చూశాను. ఆ ఫస్ట్ 15 నిమిషాలు. వారీసు తెలుగులో కూడా వచ్చింది. ఐ స్పీక్ తమిళ్. తెలుగులో ఏముంటుందని విజయ్ తమిళ్ విజయ్ పొలిటీషియన్. ఆయన సినిమా వారి ఫాదరు శరత్ కుమార్. ఓకే. సో ఈ వెరీ రిచ్ మ్యాన్ ఆ సినిమాలో. ఆయన ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ. సో ప్రభు ఈజ్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్, డాక్టర్. ఓకే. సో వచ్చి చెప్తాడు శరత్ కుమార్కి, నీకు టెర్మినల్ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, నువ్వు 6 నెలల్లో చనిపోతావు, ఈ 6 నెలల్లో నీ ఫ్యామిలీని అంతా సరిదిద్దుకో అని. ఓకే. సో ఇలాంటి సర్ప్రైజెస్ రాకుండా ఉంటాయి. స్టీవ్ జాబ్స్, యా, సోనాలి బింద్రే, మనోహర్ పారికర్, దే వర్ ఆల్ డయాగ్నోస్డ్ ఇన్ వెరీ లేట్ స్టేజ్. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడ్డారు. దే ఆల్ లీడ్ హెల్దీ లైఫ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మూవీ స్టార్స్ అంతా రెగ్యులర్ ఎక్సర్సైజ్. పునీత్ రాజ్ కుమార్ 42 years జిమ్కి వెళ్ళి రోజు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారు ఆయన. మార్నింగ్ సడన్లీ డైట్, సడన్ కార్డియాక్ డెత్. ఇలాంటివన్నీ కూడా జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. ముందుగా చెక్ చేసుకుంటే వీటి నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. ముందే తెలుసుకొని తగు నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఓకే. ఫ్యూచర్ ఈజ్ దిస్. అమ్మో, టెక్నాలజీ పరంగా కూడా ఇంత అడ్వాన్స్ అనేది కూడా మనకు అందుబాటులో వచ్చిందంటే ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఆల్సో. ఎందుకు ఈ ఉమెన్కి పిల్లలు పుట్టడం లేదు? ఏ మ్యూటేషన్ ఉంది? ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. ఈ రకంగా చూసుకుంటే లైఫ్ స్టైల్ని కూడా మనము దాని తగ్గట్టు మార్చుకుంటే మనకి ఇంకా హ్యాపీ, బెటర్, హెల్దీగా ఉండొచ్చు. వెరీ కరెక్ట్. మనం చేసేదంతా, ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఇదే. ఐ హావ్ రీచ్డ్ 60. నా మై ఎయిమ్ ఈజ్ టు క్రియేట్ ఎ కంప్లీట్ కాన్సెప్ట్ దట్ క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. మన డైటు, లైఫ్ స్టైలు, దురలవాట్లకు దూరంగా ఉంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, లీన్ బాడీ మాస్, గ్రీన్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. దే కంటైన్ ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. కివీ ఫ్రూట్, అవకాడో తినక్కర్లేదు. మన దొరికే సపోటాలు, నేరేడుకాయలు, సీతాఫలాలు, వీటిలో ప్లెంటీ ఉంటాయి. ఓకే. వీటి ద్వారా మనం మన ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి.
దిస్ ఈజ్ మై ఎయిమ్, దిస్ ఈజ్ అవర్, ఇట్ షుడ్ బి అవర్ ఎయిమ్. అవర్ ఎయిమ్ సార్, రియలీ. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ సార్, డైలీ అప్రాక్సిమేట్లీ ఎన్ని సర్జరీస్ అనేది కూడా చేస్తూ ఉంటారు సార్? దట్ డిపెండ్స్ అండి. మంచి రోజు 10 ఉంటాయి. మనకి ఇండియన్స్కి ఆస్పీషియస్ డే ఉంటుంది కదా, దాని కాదు సార్, ఏంటంటే రేపు చాలా మంచి రోజు, చాలా ఉంటాయి. ఓకే, అంటే ముహూర్తాలు అనేది కూడా తెలుగు వాళ్ళంతా హిందువులంతా పాటిస్తారు కదా మంచి రోజు. ఇన్ఆస్పీషియస్ డే, అమావాస్య, మంగళవారం అంటే తక్కువ ఉంటాయి. అంటే అంటే ఒక 10 డైలీ ఇట్లా అంటే ఉంటాయండి, ఉంటాయి. ఓపీ ఉంటుంది, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్ పేషెంట్ని ట్రీట్ చేయడం వేరండి. కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్ కానివ్వండి, యూరినరీ స్టోన్ కానివ్వండి, వాళ్ళని ట్రీట్ చేయడం వేరు. క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేయడం డిఫరెంట్ అండి. అసలు ఆ పేరు వినగానే ముందు వాళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. అవును సార్. వాళ్ళు మాట్లాడేది అసలు చాలాసార్లు కోహరెంట్గా ఉండదు. ఫ్యామిలీ కూడా, ఫ్రెండ్స్ కూడా. మీరు రోజు వాకింగ్కి వెళ్తారు, రోజు ఒక ఆయన ఎదురుకు వస్తాడు, మీకు ఆయన పరిచయం లేదు, 1 yearగా వస్తున్నాడు, ఓకే, ఆ తర్వాత రావటం మానేశాడు. యూ విల్ స్టార్ట్ ఎంక్వైరింగ్, ఎవరైనా ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆ పక్క నుంచి వచ్చేవాడు రావట్లేదేంటి, సడన్గా ఆయన క్యాన్సర్ వచ్చిందని చెప్పారనుకోండి, యూ విల్ బి డిప్రెస్ దట్ డే. ఇస్ ఇట్ నాట్? ఖచ్చితంగా సార్. ఎవరో తెలియని మనిషి అయినా కూడా ఆ క్యాన్సర్ అనేది మనం వినేటప్పటికీ ఖచ్చితంగా ఒక మన మోరాలిటీ కానీ ఎవ్రీథింగ్ కొంచెం డౌన్ అయిపోయినట్టు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. 1కి 4 సార్లు చెప్పాలి, ఊరికే కోపం వస్తుంది వాళ్ళకి సార్. టోటల్లీ డిఫరెంట్. సో సర్జరీ చేయడం కన్నా ఇది చాలా డిఫికల్ట్ అండి. ఓకే, పేషెంట్కి చెప్పడం మోరల్గా చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్. ఒకరోజు పొరపాటున పర్వాలేదు అన్నాం అనుకోండి, అంటే పర్వాలేదంటే ఆ రోజుకి పర్వాలేదని అర్థం. పర్వాలేదు అనేవాడికి చాలా మీనింగ్ ఉంది. మళ్ళీ తర్వాత రికరెన్స్ వచ్చింది కదండి, మొన్నే కదండి పర్లేదు అన్నారు. ఓకే. సో ఈచ్ వర్డ్ వాట్ వీ అటర్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్. పేషెంట్కి ఎంతవరకు చెప్పాలి? 100కి 90 మంది పేషెంట్స్ ముందు రోజు వచ్చేస్తారు అటెండర్స్. రేపు మా పేషెంట్ తీసుకొస్తున్నాం, మీరు ఆయనకి ఏం చెప్పొద్దు. ఇలా మాత్రం వస్తారు. పేషెంట్ వచ్చా కూడా పేషెంట్ వెనకాల నుంచొని అని నాకు గుర్తు చేస్తుంటారు. ఓకే, వన్ వే ఇట్ ఈస్ కరెక్ట్ అనిపిస్తుంది. పేషెంట్కి ధైర్యం చెప్తే, మానసికంగా ధైర్యంగా ఉంటే పేషెంట్ క్యాన్సర్ని గెలుస్తాడు. అంటే ఇప్పుడు చెప్పచ్చా చెప్పకూడదు సార్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విల్ క్లోజ్ విత్ దిస్. ఓకే సార్. నాకు ఒక పేషెంట్ ఉన్నారు, కపుల్ ఉన్నారు. ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు. ఓకే. రెగ్యులర్గా కలిసి వస్తారు. 8 ఏళ్ళుగా వస్తున్నారు, ఇప్పుడు 76 ఏళ్ళు. ఓకే. అంటే నేను చెప్పినప్పుడు కొంత టైం బ్యాక్. ఒకరోజు ఆయన రాలేదు, ఆవిడ ఒక్కతే వచ్చింది, ఇంకో లేడీ హెల్ప్ తీసుకొని. ఓకే. ఏమ్మా గోపాలరావు గారు ఏమయ్యారన్న, ఇక్కడ పడి ఏడ్చేసింది. మొన్ననే కర్నరీ ఆర్టరీ బైపాస్ చేస్తుంటే సర్జరీ అయిపోతుండగానే చనిపోయారండి. సర్జరీ అయ్యి 15 రోజులు అవ్వలేదు, చనిపోయి. తదనంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పాపం చెకప్ డ్యూ అని వచ్చేసింది. ఓకే. నేనే ఆమెకు ఆప్త మిత్రుడిని, ఎందుకంటే పేషెంట్స్ డాక్టర్స్కి మిత్రులు అయిపోతాం మేము, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సో వచ్చేసి నాతో షేర్ చేసుకొని, ఆ రోజు పెట్ స్కాన్ చేశాను, నార్మల్గా ఉన్నారు. 4 నెలల తర్వాత తలనొప్పి అని వచ్చింది, బ్రెయిన్ మెటాస్టసిస్. 8 ఏళ్ళుగా జబ్బు రాలేదు, 4 నెలల్లో వచ్చేసింది. స్ట్రెస్, మానసిక ఆందోళన. ఇంకో పేషెంట్ 5 ఏళ్ళు అయింది, క్యాన్సర్ ట్రీట్ చేశాను, అబ్డామినల్ క్యాన్సర్. ఓకే. 5 ఏళ్ళ తర్వాత కొడుకు పెళ్ళికి పిలిచారు. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళాం. వీళ్ళంతా హ్యాపీగా ఉండింది. కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఏంటని క్లోజర్ ఎంక్వైరీ చేస్తే 6 months బ్యాక్ కొడుకు డివోర్స్. ఓకే. సో నాట్ ఓన్లీ ద లైఫ్ స్టైల్, ద స్ట్రెస్ ఆల్సో ప్లేస్ ద మేజర్ రోల్. ఇప్పుడు 4th stage క్యాన్సర్ పేషెంట్కి నువ్వు ఏం చేసినా 6 నెలల్లో పోతావని చెప్పాను అనుకోండి, ఏమవుద్దండి, 3 నెలలకి మానసికంగా ఆందోళనకు లోనవుతాడు. కొంచెం ముందే రేపు పోయేవాడికి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించాడు, ఇమ్యూనోథెరపీ అంట, ₹1 కోటి అంట మెడిసిన్, ఆయన తులసి తీర్థం నోట్లో పోయండి, 20 రోజులు బతికేస్తాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. మన పూర్వీకులు తపస్సు చేసి 100 ఏళ్ళు బతికారు, 1000 ఏళ్ళు బతికారు అంటే కరెక్టే, ఇట్స్ నాట్ రాంగ్. వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా రోజు చెప్తారు కదా, మీరు ఎంత తక్కువ బ్రీతింగ్ ఉంటే అంత ఎక్కువ కాలం బతుకుతారు. తక్కువ బ్రీతింగ్ అంటే గంటకి తక్కువ సార్లు బ్రీత్ చేయాలి. తక్కువ అంటే కొంచెం బ్రీత్ చేసినా మీకు ఆక్సిజనేషన్ సరిపోవాలి. ఓకే.
పల్స్ రేట్ తక్కువ ఉంటే మీరు వెరీ హెల్దీ. జాన్ బాగ్ పేరు విన్నారా? నో సార్. మా చిన్నప్పుడు టెన్నిస్ ఛాంపియన్. ఓకే. 6 years కన్సిక్యూటివ్గా వింబుల్డన్ గెలిచాడు. స్వీడిష్. ఓకే. ఆయన హార్ట్ రేటు 37 38 ఉండేదంట. తక్కువ, చాలా తక్కువ. తక్కువ ఉండేది అంటే కొంచెం పని చేసినా ఫుల్ పంపింగ్ ఉండేది. ఇట్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఫ్యూ పీపుల్. అథ్లెట్స్ అలా అని చెప్పి అథ్లెట్స్ ఎక్కువ కాలం బతారని అనుకోకండి. అందరూ వరల్డ్ కప్ మన ఒలింపిక్స్ స్ప్రింటర్స్ అంతా తొందరగానే పోయారు. సో అనేక రకాలైన కారణాల్లో ఇదొకటి. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్, మానసిక ఆందోళన, ఇవి చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్స్కి చెప్పాలా వద్దా అనేది పేషెంట్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోవాలి. ఓకే. వారి యొక్క దీన్ని బట్టి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ మెంటల్ స్టేటస్ని తగ్గట్టు. సో క్యూర్ అయిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. యా సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, దిస్ ఐ విల్ క్లోజ్ ఇట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి క్యాన్సర్ అనేది ట్రీట్ చేసేసి అయిపోయిన తర్వాత సో క్యూర్డ్ అని చెప్పేసి పంపించేస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళల్లో క్యాన్సర్ మళ్ళీ తిరగబడే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? ఉంటాయి. ఎందుకుండో? ఇప్పుడే చెప్పానుగా. సో 8 ఏళ్ళు అయిపోయింది క్యూర్ అయ్యి, తిరిగి రాలా మళ్ళీ. ఓకే. తర్వాత కొత్త క్యాన్సర్స్ కూడా రావచ్చు. అవే కాకుండా ఇంకోటి వేరే. ఇప్పుడు ఇక్కడ చీక్లో రైట్ సైడ్ వచ్చింది క్యాన్సర్, మరి లెఫ్ట్ సైడ్ కూడా కారణం ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నాలుగు మీద రావచ్చు, ప్యాలెట్ మీద, అంగటి మీద రావచ్చు, ఎక్కడ రావచ్చు. నేను అందుకే పేషెంట్స్కి ఏం చెప్తాను, దుబాయ్లో పెట్రోల్ దొరికితే మస్కట్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, టెహరాన్లో కూడా పెట్రోల్ దొరుకుద్ది. ఓకే. సో రెగ్యులర్గా చెకప్కి రా. చెప్పగా రామగుండం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే రామగుండంలో బొగ్గు దొరికితే పక్కనున్న మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, పెద్దపల్లి, గోదావరికంలో కూడా బొగ్గు దొరుకుతుంది. కొత్తగూడెం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే కొత్తగూడెంలో బొగ్గు దొరికితే మణుగూరు, బూర్గుంపాడు, ఇల్లందు, పాల్వంచలు కూడా బొగ్గు దొరుకుతుంది అని చెప్తాను. సో రెగ్యులర్ చెకప్. పేగులో ఒక చోట వచ్చింది అనుకోండి, ఇంకో చోట కూడా వస్తుంది. మీ అసలు ఈ ఊరు కాదు, మాది హైదరాబాద్ అన్నాడు అనుకోండి, చాలా మంది తెలియదు అక్కడ బొగ్గు దొరుకుతుందని కూడా. మీ ఇంట్లో బోర్ వేస్తే వాటర్ పడితే మీ ఎదురింట్లో పడుతుంది, మా పక్కింట్లో పడుతుంది, పక్క వీధిలో కూడా పడుతుంది. ఓకే. సో అందుకే రెగ్యులర్ చెకప్. నైస్ సార్, అండ్ రియలీ ఇట్ వాస్ ఏ గ్రేట్ సెషన్ విత్ యూ. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జనరలైజ్గా అండ్ ఏంటంటే ఇన్డెప్త్గా వెళ్ళడం, దట్ వాస్ అన్ డిఫరెంట్ అనమాట. కాకపోతే ఇది మెయిన్ పాయింట్గా చెప్తూ, డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పాటిస్తూ చాలా కూల్గా ఉన్నామంటే ఎక్కువ కాలం బతకచ్చు, క్యాన్సర్ బారిన పడకుండా హ్యాపీగా ఉంటుంది. క్యాన్సరే కాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు, కరోనా కూడా రాదు, ఏది రాకుండా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీ గారు. రియలీ థ్యాంక్ యూ సార్.